చామ్ కన్నా నేమింగ్ సెరమనీతో సత్యనారాయణ పూజ స్వామి వ్రతం కూడా చేశామన్నమాట హోమ్లో. వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ మోస్ట్ మెమోరియల్ వ్లాగ్. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయడం చాలానే అదృష్టం ఉండాలి. అలాంటిది ఆ స్వామి బిన్నెనే మాకు కరుణిస్తాడని అస్సలు అనుకోలేదు. అండ్ మేము అస్సలు ఊహలో కూడా అనుకోలేదు ఇంత ఫాస్ట్గా అయితే జరిగిపోతుందని. ఒకటైతే నమ్ముతాను, మనం చేసే మంచి పని ఎక్కడ పోదు అని అంటారు కదా, దానికి ఫలితం అంటే ఇదే అనుకుంటాను. మనకి ఉన్నంతలోనే నలుగురికి సహాయం చేసి మనము సంతోషంగా ఉంటూ దేవుడికి మొక్కలు మొక్కి పూజలు చేసుకొని ఉంటే ఆ దేవుడు మాత్రం మన వెన్నంటే ఉండి మనల్ని ఎప్పుడు కాపాడతాడనమాట. మనల్ని అడగకుండానే అన్నీ ఇచ్చేస్తాడనమాట. దానికి నిరక్షణం ఇదే అన్నమాట. మేము అస్సలు అనుకోలేదు. వీ డోంట్ హ్యావ్ ఎ డ్రీమ్ లైక్ ఇలా ఇన్ని ఇయర్స్లో కట్టేయాలి అన్ని ఇయర్స్లో అని. ఇది రియల్లీ గాడ్ ప్లాన్ అనమాట. ఇట్స్ నాట్ ఆర్ ప్లాన్. సత్యనారాయణ స్వామి ఒక్కడికే తెలుసు ఎవరెవరు మనసులో ఎంత దురాశ పెట్టుకొని అయితే ఈ పూజకి అటెండ్ అయ్యారనమాట అని. ఒక్కొక్కటి ఆ దేవుడు చూసుకుంటాడు. కర్మ అనేది ఎప్పుడు ఎవరిని వదలదనమాట. అయితే చామ్ కన్నకి నామకరణం పెట్టేదానికి ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. రింగ్ అయితే తీసుకొని ఆయన స్వచ్ఛంగా చేసి అయితే ఇచ్చాడు. అండ్ నేనైతే మా చామ్ కన్నని అయితే తీసి నా ఒడిలో అయితే కూర్చోబెట్టుకున్నాను అనమాట. నేను ఎక్కడ వీడు ఏడుస్తాడు, రచ్చ చేస్తాడు అండ్ ఎక్కువ సౌండ్ వింటే కూడా ఏడుస్తాడనమాట. సో ఈ 9th మంత్లో పడ్డాడు కాబట్టి అవంతా వాడు చేంజెస్ కనిపిస్తుందన్నమాట. అంత నేర్చుకుంటున్నాడు, చూస్తున్నాడు. వాడికి డివోషనల్ అంటే చాలానే ఇష్టం అనమాట. అంత భక్తిగా చూస్తాడు. దేవుడితో మాట్లాడు అని అంటే ఏందేందో వాడు మాట్లాడతాడనమాట వాడి లాంగ్వేజ్తో. సో అలా అనమాట. వాడు అంతా సైలెంట్గా కూర్చోండాడు, చూడు వింటున్నాడు అని అయితే మా శ్రీవారికి అయితే నేను చెప్తున్నాను అనమాట. సో చాలానే ఆల్మోస్ట్ కోఆపరేట్ చేశాడు. తనకి నిద్ర లేకపోయినా సైలెంట్గా అయితే ఉన్నాడు. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేసాను. చాలానే క్యూట్ అనిపించింది అనమాట. బట్ లాస్ట్కి మా ముగ్గురిది ఒక బాండే ఫోటో తరానే లేదు. బట్ ఇలాంటి పిక్స్ అయితే చాలానే ఉందన్నమాట. బట్ ఈ పిక్స్ చూస్తేనే ఈ సంథింగ్ హ్యాపీనెస్ అనమాట. మా చామ్ కన్నా సైలెంట్గా ఉన్నాడు. ఈ మూమెంట్ నాకు చాలానే స్పెషల్ బికాజ్ ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. అండ్ దేవుడు తలుచుకున్నాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా ఇల్లు కట్టాము. అండ్ చామ్ కన్నా కూడా ఆ టైంలోనే కడుపులో పడ్డాడు కాబట్టి ఆ టైంలో నేను ఈ స్వామి పూజ చేయాలి అని తలుచుకున్నాను. అండ్ ప్రెగ్నెన్సీ టైంలోనే లాస్ట్లో చాలానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. దానివల్ల చామ్ కన్నా ఫాస్ట్గానే పుట్టాడు. అండ్ 2 months అయితే మేము హాస్పిటల్ చుట్టూ తిరిగాము. ఆ టైంలో పెయిన్లో ఉన్నాము. ఆ టైంలో మేము ఇంకా బాయ్ బేబీ అయితే కనేసాము. ఇంకొకటి ఇవంతా ఇల్లు కట్టేసామని అయితే షెడ్ అయితే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారనమాట. మన ఇంటి వాళ్ళే బయటకంతా స్ప్రెడ్ చేశారు. వీడికి ఇక్కడ ఇంకా ఇంత మనీ వస్తుంది, ఎలా వస్తుంది ఏమని. హాస్పిటల్లో ఉండి కూడా నాకు ఈ ధైర్యం ఇస్తూ మా ఆయన పాపం లోపల కుమిలిపోతున్నా కూడా హీ వాజ్ ఫైటింగ్ వెరీ హార్డ్. వర్క్ అక్కడ కూడా చూసుకుంటూ ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉంటూ కూడా మనీ కావాలి కాబట్టి అప్పు చేసి కూడా ఎలాగో అలా కడుతుంటే ఎక్కడ ఇంకా మనీ వస్తుంది, ఎక్కడ ఇంకా తెస్తున్నాడో, ఎవరి దగ్గర ఇంకానో తెస్తున్నాడేమో అని ఇలాంటి మాటలు అయితే వచ్చిందనమాట. త్వరలోనే తెలుసుకుంటారో నేను చేసింది తప్పు అనేసని. ఇక్కడైతే ఒక క్యూట్ మూమెంట్ మీరు చూడొచ్చు. ఫాదర్ అండ్ సన్ క్యూట్ మూమెంట్, బాండింగ్ అయితే చాలా బాగుంది కదా. ర్యాండమ్గా నేను వీడియో చూస్తుంటే ఈ క్లిప్ చూసి అయితే నాకు చాలా బాగా అనిపించింది, అయితే పెట్టాను అనమాట. సో ఇంకా అయితే ప్రాసెస్ ఉంది. నాకు ఏ ఒక్క క్లిప్ కూడా మిస్ చేయాలనిపించలేదు బికాజ్ ఈ మెమొరీ నాకు మా చామ్ కన్నాకి అయితే చూపించాలి అని అయితే నాకు చాలా ఆశ అనమాట. సో ఏ ఒక్క మెమొరీ కూడా నేను వదలను. మా చామ్ కన్నాది అని కాదు, నా కూతురిది కూడా నా దగ్గర చాలానే వీడియోస్ ఉంది. అలానే మా అక్క కొడుకుది కూడా వీడియోస్ చాలానే ఉంది. వీళ్ళు ఎవరిది నాకు డిలీట్ చేయాలని అస్సలు అనిపించదు బికాజ్ నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అందులో ఆడపిల్లలంటే ఇంకా ఇష్టం నాకు. సో వీళ్ళ వీడియోసే నా ఫోన్లో ఫుల్ స్టోరేజ్ అయిపోయిందనమాట. వీడియోస్ చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. అలా అయితే ఉంది. లాస్ట్లో అయితే మీరు ఇంకైతే అక్కడ పెట్టండి, మేమేమి ఎత్తుకోపోము అని అయితే అన్నాడనమాట పూజారి అక్కడ. సో అక్కడైతే మేము నవ్వాము. అండ్ లాస్ట్కి అయితే నామకరణం పేరు అయితే పెట్టాము అనమాట. చామ్ కన్నా పేరు వచ్చేసి ఉద్భవ్ రెడ్డి అనమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ పేరు రాశాడు కాబట్టి దానికి ఏదో ఇంకా పూజ అవంతా ఆరతి అంతా చెప్పారనమాట పూజారి అయితే. సో అదైతే చేసేసామన్నమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ మేనమామ అయితే చెవులో చెప్పాలి కదా, అది కూడా ముందు వీడియోలో అయితే ఉంది. అండ్ ఇక్కడైతే పూజారి చెవులు కూడా కుడతామేమో అని అనుకున్నాడు బికాజ్ మన తెలుగు దీంట్లో పద్ధతి వేరే, కన్నడ వాళ్ళ పద్ధతి వేరే. సో మనం ఇక్కడ బెంగళూరులో ఉన్నాము కాబట్టి కన్నడ వాళ్ళే వచ్చి పూజారి వాళ్ళు పూజ చేస్తారు కాబట్టి వాళ్ళు అలా అనుకొని అయితే అది చేశారు. బెల్లం అండ్ రాయి ఇవంతా అడిగారనమాట. బట్ లాస్ట్కి లేదు మేము ఇప్పుడు చెయ్యము అంటే ఓకే అనేసి అన్నారు.
సో అలా అయితే ఇక్కడ ఆరతి అంతా ఇచ్చామన్నమాట. అండ్ ఇంకా అయితే ఈడ మేనమామ వచ్చి ఇంకా చెవిలో అయితే ఈ శాస్త్రం ఉంది, అది కూడా చూసేయండి. అండ్ చామ్ కన్నా అయితే ఫాస్ట్గా అయితే గ్రో అయిపోతున్నాడు. చాలానే హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కొక్క మంత్ ఒక్కొక్క డిఫరెంట్ ఏదైనా థింగ్ కానీ అలవాటు కానీ ఏదో ఒకటి చేంజ్ అవుతూనే ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంది, కొత్తది నేర్చుకుంటున్నాను, అలవాటు అవుతూ ఉంది. ఎలా దాన్ని ఇంకా సాల్వ్ చేసుకొని బయటికి రావాలా, ఇలా అయితే 24 hours నాకు ఈ సొల్యూషన్తో ఎతికే దాంట్లోనే వెళ్ళిపోతుంది అనమాట నా టైం అయితే. సో ఈ 9th month ఎంటర్ అయినాడు. ఆ ఫస్ట్ వీక్ అయితే అస్సలు ఫుడ్ తీసుకోలే, మిల్క్ తీసుకోలే, ఏమీ తీసుకోలే. అలా అయితే సతాయించాడు, నిద్రపోవడం అంటాడు, అలా అయితే ఉంది. ర్యామ్ కన్నా ఆల్రెడీ ప్రీటర్మ్ బేబీ కదా, ఆల్రెడీ 2 months హాస్పిటల్లో ఉన్నాడు, చాలానే సఫర్ అయ్యాడు అని మళ్ళీ నేనే మిస్టేక్ చేయకూడదు, ఒక కోల్డ్ కానీ ఇంకొకటి కానీ ఏది రాకూడదు, డైజెషన్ కానీ గ్యాస్ట్రిక్ కానీ ఏది రాకూడదు అని అయితే ఆ మైండ్ సెట్లో పెట్టుకుని వీటికి ఏ ఫుడ్ సెట్ అవుతుందా లేదా అని అయితే జాగ్రత్తగా చూసి అయితే అన్నీ ఫీడ్ చేస్తానన్నమాట. యాక్చువల్గా ప్రీటర్మ్ అన్నప్పుడు జాగ్రత్తగానే చూసుకోవాలి. ఇది మన ఓల్కి ఎవ్వరికీ తెలీదు. ఆ జనరేషన్లో ఎవరో రేర్గా పుట్టిండొచ్చు, అంతేగాని ఇప్పుడు ఈ జనరేషన్కి ప్రీటర్మ్ అంటే చాలా జాగ్రత్తగానే చూసుకోవాలి. బికాజ్ 9 months కంప్లీట్ కాకుండా ముందే పుట్టింది కాబట్టి ఇంకా ఆర్గన్స్ డెవలప్ అవుతూ ఉంటుంది. కొందరు ఏమంటారు, 9 months అయిపోయింది కదా, ఫుడ్ పెట్టచ్చు కదా, సాల్ట్ వేసి పెట్టచ్చు కదా అంటారు. బట్ నేను అలా పెట్టలేను, బికాజ్ చామ్ కన్నాకి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే 7th month అనమాట. సో ఫుల్ టర్మ్కి ప్రీటర్మ్కి అలా కంపేర్ చేయలేమన్నమాట. అలా ఉంటుంది నా సిచ్యువేషన్. నో వన్ విల్ అండర్స్టాండ్. ఫుడ్ తినిపిస్తున్నాను, బట్ షుగర్ అండ్ సాల్ట్ అయితే అసలు యాడ్ చేయడం లేదు. బట్ మన ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఉంటారు కదా, సాల్ట్ వేసి పెట్టు, సాంగీటి పెట్టు, నాన్ వెజ్ పెట్టు అని బ్లా 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 అని అంటారు. ఆ జనరేషన్లో ఉండే ఫుడ్, క్లైమేట్ ఇవంతా లేవు ఈ జనరేషన్లో. ఆ సేమ్ ఉంటే కానీ మన పిల్లలు ఎందుకు ఇలా పుడతారు, ఎందుకు మనం ఇలా ఉంటాం చెప్పండి, అది ఎవరు అర్థం చేసుకోరు. అండ్ ఇక్కడ క్యూట్ మూమెంట్స్ మా ముగ్గురిది అయితే పెట్టేశాను. నాకు ఈ పిక్స్ అయితే చాలానే బాగా నచ్చింది. అండ్ ఇక్కడైతే వాడికి ఏడుపు వచ్చేసింది, బికాజ్ వాడికి నిద్ర వస్తుంది. ఎంతసేపు అబ్బా ఈ పూజలు, నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు అనుకుంటున్నాడు. సో ఇక్కడ వచ్చేసి మేనమామ అయితే ఇంకా చెవులో అయితే పేరు పిలవాలి కాబట్టి ఆ శాస్త్రం అయితే జరుగుతుందన్నమాట. ఎంతే కంట్రోల్ చేద్దామనన్నా వాడు ఆకలికి తట్టుకోలేడు, నిద్రకి తట్టుకోలేడు అనమాట. సో అలా అయితే అటెండ్ చేస్తాడు. బట్ 2 minutes అలా డైవర్ట్ అయిపోయినాడంటే గుమ్మన అయితే ఉండిపోతాడు. ఇక్కడైతే పూజారి ఏదో చేస్తున్నాడు కదా అని అయితే ఎంత బాగా అయితే క్యూట్గా చూస్తున్నాడో నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇలా క్యూట్ మూమెంట్ క్యాప్చర్ చేయాలంటే నాకు చాలానే నచ్చుతుంది. యాక్చువల్లీగా పండు అయితే క్యాప్చర్ చేశాడనమాట ఈ వీడియోని. తను క్యాప్చర్ చేయలేదనంటే అసలు ఈ వీడియోసే ఉండే క్లిప్సే కావు. లేదు అంటే నేను పెట్టేదాన్నే కాదు. చూడొచ్చు ఎంత బాగా కట్టించుకుంటున్నాడో, ఏం చేస్తున్నాడు ఈ స్వామి అనేసి ఆ స్వామినే అయితే గురాయిస్తున్నాడు అనమాట, ఏదో చేసేస్తున్నారు అని. అండ్ ఈవెన్ దో స్లీపీ మూడ్లో ఉన్నాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. సమ్ హో ఈజ్ కోఆపరేటింగ్, అలా అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ చామ్ కన్నా కాస్ట్యూమ్ కూడా నేను చూసి లైట్ వెయిట్గా అయితేనే తెచ్చాను. అండ్ గ్రాండ్ అయితే నేను తెయ్యలేదన్నమాట, బికాజ్ సమ్మర్ హాట్గా ఉంటుంది కాబట్టి నేనేమి అంత హెవీగా తెయ్యలేదు. ఇది యాక్చువల్లీగా సింపుల్గా చాలానే బాగుందన్నమాట. వాడు కూడా కంఫర్టబుల్గా వేసుకున్నాడు. ఎలాస్టిక్ ఒకటి ఫస్ట్ టైం వేసాడు కాబట్టి అది ఒకటి టైట్ అనిపించింది, ఇంకేమీ లేదు. పిల్లలు కంఫర్ట్గా ఉంటేనే కదా ఏ ఫంక్షన్కైనా కోఆపరేట్ చేస్తారు. కొందరికి అది కూడా అర్థం కాదు, ఏంటి ఇలాంటి బట్టలు తెచ్చావు, ఇలా ఇంకా గ్రాండ్ బట్టలు దొరుకుతాయి కదా అని అంటారు. బికాస్ పిల్లలు కంఫర్ట్ ఉంటేనే కదా వాళ్ళు కూడా కోఆపరేట్ చేసేది. మా చామ్ కన్నాకి 2 minutes ఫ్యాన్ ఆఫ్ అయితే ఫుల్ చెమట్లో పడుతుంది అనమాట. హ్యాండ్లో స్వెట్టింగ్, లెగ్లో స్వెట్టింగ్, హెడ్ అంతా స్వెట్టింగ్ అలా ఉంటుంది వాడికి. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అక్కడ ఫ్యాన్ లేకుండా అందరూ ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ వాడికి ఉక్కేసేస్తుంది. అండ్ వాడికి నిద్ర కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఇంకేమి వాడికి మేనమామ పేరు చెప్పాలా, దానికి కోఆపరేటివ్ చేయడం అంటాడు. మా తమ్ముడు కూల్ డౌన్ చేశాడు కాబట్టి అలా అలా మన గుమ్మని అయ్యాడనమాట. లాస్ట్కి అయితే కొద్దిగా కూల్ డౌన్ అయ్యాడనమాట. ఆ తర్వాత కొద్దిగా కోఆపరేటివ్ చేశాడు అండ్ బయటికి వెళ్ళాడు అండ్ పనుకొనేసాడు. అండ్ బయట అయితే డెకరేషన్ చేశామన్నమాట, అది కూడా ముందు వీడియోస్లో చూడొచ్చు మీరు.
నా ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు రాలేదనమాట. ఒక్కటే ఒక అమ్మాయి వచ్చింది. తను కూడా నేను వస్తానో లేదో ఈవినింగ్ అలా వస్తాననింది. తను లైక్ ఆఫ్టర్నూన్ అలా వచ్చింది. తను ఒక్కటే వచ్చింది. అట్లీస్ట్ తనైనా వచ్చింది కదా అని అయితే నాకు హ్యాపీ ఫీల్ అయింది. బట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, మనం ఎంతే మనది అన్నది చూసినా మన వాళ్ళు ఒక టైంలో సెల్ఫిష్ అయిపోయి ఏమీ చేయకుండా అంతా వదిలేసి వెళ్ళిపోతారు కదా, వై ఇలా అని అయితే అనిపిస్తుంది. అండ్ నాకైతే బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అసలు లేదు. ఫ్రెండ్ సర్కిల్ అయితే చాలానే ఉందన్నమాట. ఇప్పుడు కూడా కాంటాక్ట్స్ నాకు చాలానే ఉంది. కానీ ఎవరు కూడా అంత మాట్లాడరు. వాళ్ళ అవసరం ఉంటేనే నా దగ్గర ఫోన్ చేస్తారు, హెల్ప్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంతే నా దగ్గర ఉండే ఫ్రెండ్స్. అందుకే నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను వస్తారు అని. బట్ ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నారు, వస్తారేమో అనుకుంటే వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చారు. ఏం చేయలేము కదా, టైం అలా ఉంటుంది. అండ్ వస్తా జనరేషన్ కూడా చాలానే చేంజ్ అయిపోతుంది అనమాట. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు పెద్దవాళ్ళని చూసి నేర్చుకునేదాన్ని. ఇప్పుడు అదే పెద్దవాళ్ళు ఇంకొక రాగా మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలో ఏం వినాలో అని అడిగితే అసలు అర్థం కాదనమాట. ఒకప్పుడు ఒకరిని ఇంట్లో ఇంకా పిలిస్తే అందరూ గుంపుగా వచ్చి మనది అనేసి 2-3 డేస్ ఇంట్లో ఉండి అయితే వెళ్ళేవారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళని ఇద్దరిని పిలిచినా నన్ను ఇంకొకరిని పిలువలేదే అని అయితే స్టాప్ అయిపోతున్నారు. మరి ఏంటో నాకు ఇదైతే అసలు అర్థం కాలేదు. పెద్దవాళ్ళని చూసి చిన్నవాళ్ళు నేర్చుకోవాలి కదా, మరీ చిన్నవాళ్ళు కూడా ఇట్టే ఆడినారంటే అప్పుడు మీనింగ్ ఫుల్లే ఉండదు. సంథింగ్ నాకు ఏంటబ్బా ఇలా లైఫ్ చాలానే చేంజ్ అయిపోతుంది, మన ఫ్యూచర్ పిల్లలు ఏం నేర్చుకోబోతారా అని అయితే నిజంగా మైండ్ సెట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. జరుగుతుంది చూస్తే దాన్ని ఇలా కాదు ఇలా అని చెప్పేది వదిలేసి, మీరు పిలిచింటే ఏమైపోతానింది, అది అలా కాదు ఇలానే వస్తుంది అనే లెక్కలో అయితే మాకే చెప్పారు. నేను చెప్పేది ఏమంటే, మనం ఇప్పుడు ఆల్రెడీ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు లైక్ నాకు ఒక హ్యాపీనెస్ ఉండేది. ఎంత గొడవ ఉన్నా కూడా ఫ్యామిలీ అన్నప్పుడు అందరూ గ్యాదర్ అవుతారు, చాలా బాగా ఉండేది, గుంపుగా ఉండేవాళ్ళము, ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు అలా లేదు. నీకు చెప్పలేదు నాకు చెప్పలేదు అని ఆల్మోస్ట్ పెద్దవాళ్ళే చేంజ్ అయిపోతున్నారు అనమాట. అది ఎందుకో మరి నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇలా చూసి ఇంకా చిన్నవాళ్ళు కూడా రోషంతో వెళ్ళిపోతున్నారు. సరేలే అయిందిలే అని. ఇది ఏ దానికి దారికి పోతుందో అయితే అసలు అర్థం కాదనమాట. ఏంటో మరి అది వాళ్ళకి అర్థం కావాలి. దానికి నా కూతురు కూడా వాళ్ళ తమ్ముడిని ఆశీర్వాదం ఇచ్చేసిందనమాట పూలు వేసి. సో ఈ మూమెంట్ కూడా నాకు క్యూట్ అనిపించింది. అండ్ ఇక్కడికైతే మేనమామ ప్రాసెస్ అది ఏది ఉందో అది కంప్లీట్ అయిందనమాట. అండ్ ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను, నాకు చాలా బాగానే అనిపించింది. వాళ్ళ తాతతో వాళ్ళ అత్తతో ఇలాంటి ఇంకా కొన్ని పిక్స్ ఉంది. నేను అవి డౌన్లోడ్ చేయలేకపోయాను బికాజ్ సిస్టమ్ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి. అండ్ ఇక్కడ ఉయ్యాల్లో వేయడం శాస్త్రం అయితే ఉంది. ఇదైతే నాకు కొత్తే, బికాజ్ నేను ఎప్పుడూ చూడలేదు, వెళ్ళింది లేదు. అండ్ ఇక్కడ అయితే రాయి తీసుకొని ఒక 5 times అలా ఇలా చేయండి అని నాకు చాలా నచ్చింది. ఆ ఫీల్ కూడా ఏదో కొద్దిగా నేను నేర్చుకుంటున్నాను, చూస్తున్నాను అని ఒక హ్యాపీనెస్. మా ఛాంప్ కన్నాకి ఇట్లా ఫంక్షన్కి అందరూ గ్యాదర్ అయ్యారు కూడా, అది నాకు చాలానే నచ్చింది. అండ్ చాలామంది రాలేదు కూడా, ఏం చేయలేమో, దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఆ టైంలోనే కరెంట్ వెళ్ళిపోయిందనమాట. ఫొటోస్ కూడా అంతేం బాగా రాలేదు, వీడియోస్ కూడా అంతేం బాగా రాలేదు. అలా అయితే ఇక్కడైతే వాళ్ళ అత్త అయితే ఆల్మోస్ట్ ఉయ్యాలో వేసేస్తుంది. వీడు అక్కడ ఏడ్చాడు. అండ్ లాస్ట్కి ఆ రామ్గా ఉయ్యాలి కదా అని అయితే ఆ రామ్గా పనుకున్నాడు, దాంట్లో ఆటలాడినాడు, అంతా చేశాడు. ఈ మూమెంట్ అయితే నాకు ఎప్పుడు స్పెషల్గా ఉండిపోతుంది అన్నమాట. ఆ మాటల్లో చెప్పలేము. ఈ టైంలోనే కరెంట్ పోయి వస్తుందా, ఆ యూపీఎస్ కూడా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్కి కూడా వర్క్ అయితే లేదా, నాకు చాలానే ఫీల్ అయిపోయింది. బికాజ్ ఈ క్లిప్కే కరెంట్ పోవాలా అని అయితే. బట్ అక్కడ ఫ్లాష్ ఆన్ చేసుకున్నాం, మళ్ళీ లైట్ వచ్చింది, కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఉయ్యాల్లో ఉన్నప్పుడైతే ఇలా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇక్కడైతే టార్చ్ చేసామన్నమాట, కరెంట్ పోయింది, టార్చ్ చేసాము. ఆ టైంలో అయితే ఇలా తీసాము. వాడైతే ఆరామ్గా చూస్తున్నాడు, అందరూ ఉన్నారు కదా ఏదో చేస్తున్నారు, చేపించుకుందాం, మనకి సేవ చేస్తున్నారు కదా అని అయితే చేపించుకుంటున్నారు. సో ఇక్కడైతే పూలు వేస్తున్నారు. సో అందుకే వచ్చి అడ్డం పెట్టామన్నమాట. సో పైన కింద వేయండి, ఆశీర్వాదం ఇవ్వండి బిడ్డకి అని అయితే అన్నారు. సో ఇలా అయితే ఉయ్యాల్లో ప్రాసెస్ అయితే అయిపోయిందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇంకా బేబీకి అయితే ఆరతి ఇస్తారు. ఇక్కడైతే పూజారి పాట పాడండి అయినా ఎవ్వరికి రాలే. మా పెద్దమ్మ అయితే ఏదో ఒకటి పాట పాడింది, బట్ అది చాలా లోగా ఉంది, వినండి.
నేను శ్యామ్ కన్నా సపరేట్గా ఫోటో దిగింది లేదు. బికాజ్ మేము పూజలో బిజీలో ఉన్నాము. వీడికి నిద్ర వచ్చేసింది, వీడు పనుకొనేసాడా, ఇలా అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడైతే సత్యనారాయణ స్వామి వ్రతంలోనే ఈ పాట అన్నమాట. సో ఇక్కడైతే అభిషేకం అయితే విగ్రహానికి అయితే చేశాము. అండ్ ఇవంతా నాకు స్పెషల్ అండ్ కొత్తది ఏదో లైఫ్లో నేర్చుకుంటున్నాను జరుగుతుంది అని అయితే నాకు చాలానే ఒక మూమెంట్ హ్యాపీ అనిపించింది. అండ్ పూజ కూడా పూజారి చాలా బాగానే చేశాడనమాట. అండ్ మన ఆంధ్ర సైడ్లో ఎలా ఉంటుందో ఏంటో నాకైతే అస్సలు తెలీదు. ఇక్కడైతే కర్ణాటకలో ఇక్కడ పూజారాలు అయితే వీళ్ళే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ చాలా బాగానే చేస్తారు. అందరూ కాదు, కొందరే బాగా చేస్తారు. అండ్ ఇక్కడైతే నాకు చాలా బాగానే అనిపించింది. అండ్ నేను కూడా ఎక్కడ అంత ఫంక్షన్స్కి పోయింది లేదు, చూసింది లేదు. అటెండ్ అయ్యాను సత్యనారాయణ స్వామి దీనికి, బట్ ఇలా డీటెయిల్గా అయితే నేను ఎప్పుడు చూసింది లేదు. అండ్ ఆ కథ కానీ అన్నీ నాకు చాలా బాగానే అనిపించింది. అండ్ మనస్ఫూర్తిగా ఏదో ఒక ఫ్రెష్ ఫీలింగ్ కూడా అనిపించింది ఆ వ్రతం చేసి నాకు, ఆ కథ విని. ఇంకొకసారి కూడా మనం ఇలా వ్రతం చేసుకుందామని కూడా అనిపించింది. అండ్ ఇక్కడ లాస్ట్కి మొత్తానికి అంత వ్రతం అంతా ఫినిష్ అయింది. శ్యామ్ కన్నాకి పేరు పెట్టడం అయింది, ఉయ్యాల వేయడం అయింది. అండ్ ఇక్కడ లాస్ట్గా ఆరతి ఇస్తున్నారనమాట ముత్తైదులు. ఇలా అయితే ఆ డే స్పెషల్గా వెళ్ళిందనమాట మాకైతే. అండ్ ఆ రోజు నేను చాలానే హర్ట్ కూడా అయ్యాను. బికాజ్ మన అనే వాళ్ళు కూడా అందరూ గెస్ట్ లాగా వచ్చి ఫంక్షన్ అయిన తక్షణమే వెళ్ళిపోయారనమాట. ఇదైతే నాకు చాలానే హర్టింగ్ అనిపించింది. ఆల్మోస్ట్ చాలామందిని రాలేదు, వచ్చిన జనాల్లో కూడా అందరూ వెళ్ళిపోయారు. ఫంక్షన్ టైంలోనే అట్లీస్ట్ మనం గ్యాదర్ అవుతాం, కొంచెం టైం స్పెండ్ చేద్దాం అని అయితే ఉంటుంది. బట్ అది కూడా లేకుండా వెళ్ళిపోయారనమాట. కొందరు అయితే వర్క్ ఉందని వెళ్ళిపోయారు, కొందరు అయితే ఏముంది అని అయితే వెళ్ళిపోయారు, ఇంకొందరు అయితే ఉండేకి నచ్చలేక వెళ్ళిపోయారు. ఇలా అయితే ఉంది. సరే, ఎంతైనా వాళ్ళ ఇష్టం కదా, మనం ఏం ఆపలేము. బట్ నాకేమంటే మనం అందరూ ఉండాలి, ఆ ఒక్క ఇంట్లో ఫనీ హ్యాపీనెస్ సౌండ్స్ రచ్చ అంతా చేయాలనేది నాకు చాలా ఇష్టం. బట్ కుదరలేదు, ఏం చేయలేం కదా, అందరూ ఇప్పుడు ఒకేలాగా ఉండరు కదా. మనం అనుకుంటే సరిపోదు కదా, వాళ్ళు కూడా అనుకోవాలి. మనది మనం చేయాలా, ఉండాలా అనేది వాళ్ళకు ఉండాలి. సో మనం ఏం చేయలేము. సో ఇలా అయితే ఫంక్షన్ అయితే జరిగిందనమాట మొత్తానికి. అండ్ నేమ్ రివీలింగ్ టైంలో అయితే శ్యామ్ కన్నా పనుకొనేసాడు. అండ్ ఆ క్లిప్స్ మేమేమో అంతగా తీసుకోలేదు. అండ్ క్లిప్స్ యాడ్ చేద్దామంటే కంప్యూటర్ హ్యాండ్ ఇచ్చిందనమాట, సిస్టమ్ హ్యాండ్ ఇచ్చింది. సో దాన్ని యాడ్ చేయలేదు. మొత్తానికి ఇలా అయితే ఈ మోస్ట్ మెమోరియల్ ఒక వ్లాగ్ అయితే నాకైతే ఉండిపోయింది అనమాట నా లైఫ్కి, మా లైఫ్కి, యాక్చువల్లీ నా లైఫ్కి కాదు, మా లైఫ్కి. అండ్ శ్యామ్ కన్నాకైతే చూపించడానికి కూడా బాగుంటుంది అనమాట ఈ వీడియోస్. అండ్ లాస్ట్ వరకు ఈ వీడియో పేషెన్స్గా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫంక్షన్ ఎవరెవరు అటెండ్ అయ్యారో అండ్ థ్యాంక్ యూ సో మచ్. సత్యనారాయణ స్వామి బ్లెస్సింగ్స్ ఎప్పుడు అందరి మీద ఉండాలి అనేసి అని కోరుకుంటాను. ఇక్కడికైతే ఈ వ్లాగ్ ఎండ్ చేద్దాం. మొత్తం వీడియో చూసేయండి. మొత్తానికి ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కర్మణ ప్రజగాన వెంకటారమణ పారార గోవింద, ఇందిరారమణ పారార గోవింద, ఆదిత్యాది నవగ్రహదేవర పారార గోవింద, శ్రీ సత్యనారాయణ స్వామి వేరోక్త మంత్ర ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.